ఏపీ ప్రభుత్వ లాయర్లకి వరుసగా సుప్రీంకోర్టు నుంచి, హైకోర్టు నుంచి వరుసగా మొట్టికాయల మీద మొట్టికాయలు పడుతున్నాయి. తిరుపతి లడ్డు విషయంలో సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం మీద సీరియస్ అవ్వగా, కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ మీద కూడా సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం మీద సీరియస్ అయింది. రీసెంట్‌గా ఇప్పుడు హైకోర్టు ఏపీ ప్రభుత్వం మీద సీరియస్ అయిందా? ఏపీ ప్రభుత్వ లాయర్లకి, ఏపీ ప్రభుత్వానికి వరుసగా హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టు నుంచి వరుసగా మొట్టికాయలు ఎందుకు పడుతున్నాయి? ఈ ఎపిసోడ్‌లో మనం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు యాత్రలో సింగయ్య అనే వ్యక్తి మరణించడం జరిగింది. సో ఈ కేసు గురించి డిస్కస్ చేసే ముందు అల్లు అర్జున్ గారి కేసు కూడా సేమ్ ఇదే స్టాంపేడ్‌లో జరిగింది. సేమ్ సెక్షన్స్ అల్లు అర్జున్ గారి మీద ఏదైతే మెన్షన్ చేశారో అవే సెక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అప్లై చేయడం జరిగింది. అల్లు అర్జున్ అయితే ఒకరోజు అరెస్ట్ చేసి జైల్లో ఉంచగలిగారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా 1, 2 రోజులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచొచ్చు అనుకున్న కూటమి ప్రభుత్వానికి హైకోర్టు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అసలు సంబంధం లేని వ్యక్తి మీద ఏ విధంగా కేసు పెడతారు? సో ఈ కేసు మీద వాదోపవాదనలు హైకోర్టులో జరగ్గా, హైకోర్టు ఏపీ ప్రభుత్వం మీద చాలా సీరియస్ గా కామెంట్ చేసింది. కేసు ఫైల్ చేస్తే డ్రైవర్ మీద కేసు ఫైల్ చేయాలి గాని, జగన్మోహన్ రెడ్డి గారి మీద, మిగతా కారులో ఉన్న సభ్యుల మీద ఏ విధంగా కేసు మీరు ఫైల్ చేస్తారని క్వశ్చన్ చేయగా, ఏపీ ప్రభుత్వ లాయర్లు మేము జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు టూర్ కి లిమిటెడ్ గా పర్మిషన్స్ ఇచ్చాము. కానీ ఆయన ఎక్కువ ఖర్చుతో రావడం జరిగిందని ఆన్సర్ ఇస్తే, దానికి హైకోర్టు కూడా చాలా రీజనబుల్ గా ఆన్సర్ క్వశ్చన్ చేయడం జరిగింది. కుంభమేళలో చాలా హెవీ సెక్యూరిటీ, చాలా జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా కుంభమేళాలో స్టాంపేడ్ జరిగి మరణించడం జరిగింది. మరి దాన్ని ఎలా చూస్తారు అని చెప్పి ఏపీ ప్రభుత్వ లాయర్లని హైకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసు నుంచి రిలీఫ్ ఇవ్వడం అయితే జరిగింది. తదుపరి విచారణ జూన్ 1 వరకు హైకోర్టు వాయిదా వేసింది. బికాస్ ఆఫ్ ఏపీ ప్రభుత్వ లాయర్లు టైం అడగడం వల్లనే ఈ కేసుని జూన్ 1 వరకు వాయిదా వేయడం జరిగింది. ఎందుకంటే సరైన ఆధారాలు, సరైన ఎవిడెన్సెస్ వాళ్ళ దగ్గర లేకపోవడం వల్లనే ఏపీ ప్రభుత్వ లాయర్లు 1 వీక్ వరకు టైం అడగడం జరిగింది. సో ఈ 1 వీక్ వరకు కూడా ఈ కేసుకి సంబంధించిన వ్యక్తుల మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పి హైకోర్టు ఏపీ ప్రభుత్వ లాయర్లని, ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. మరి జూన్ 1 వరకు ఏపీ ప్రభుత్వ లాయర్లు ఎటువంటి ఎవిడెన్సెస్ తో, ఎటువంటి ఆన్సర్స్ తో ఏపీ హైకోర్టు ముందు వస్తారనేది విల్ వెయిట్ అండ్ సీ.